హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రవి రాజన్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఫేర్వెల్ డే ఫంక్షన్ ఎలా జరిగింది ఈ బ్లాగ్లో మొత్తం ఉంటుంది. చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. విద్యార్థులకు ఎల్లప్పుడూ తన అమూల్యమైన సలహాలను సూచనలు అందిస్తూ మనల్ని నూతన తరం విద్యార్థులుగా शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेता पद्मासना या पृथिवी देवै सदा पूजिता. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ మున్నావర్ సార్ గారికి, అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారికి, అదేవిధంగా మాకు ఎల్లవేళలా తమ యొక్క అనుభవంతో మమ్మల్ని తీర్చిదిద్దుతున్నటువంటి డాక్టర్ గంగా లక్ష్మణరావు సార్ గారికి, అదేవిధంగా మమ్మల్ని తమ సొంత పిల్లలుగా ఎల్లప్పుడూ సలహాలు సూచనలు చేసి ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైటు అనే మా మార్గాన్ని ఎప్పుడు సుగమం చేస్తున్నటువంటి డాక్టర్ పావని మేడం గారికి, అదేవిధంగా నాతోటి 2 సంవత్సరాలు విద్యను అభ్యసించినటువంటి ద్వితీయ సంవత్సర విద్యార్థులకు, నా స్నేహితులకు, అదేవిధంగా జూనియర్స్కి ఈ యొక్క వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రవిప్రసాద్ సార్ గారిని సాధారణంగా అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ శాతవాహన యూనివర్సిటీతో నాకు చాలా అనుబంధం ఉంది. నాకు మాట వస్తే రావు తెలియదు మధ్యలో, కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో నేను ఇంటికి 2 సార్లు పోయినా, నాకు తెలిసి 2 or 3 సార్లు పోయినా అంతే. సో ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే నాకు రాత్రి ఒక అంటే కొన్ని అక్షరాలు మెదడులో తగ్గినాయి. చిగురించిన నీ చిరుమల్లెలు పల్లెలు దాటి ఇమిని కోరుతూ శాతవాహన కొమ్మ దగ్గర అయినవి అవి వేడి. ఆ కొమ్మనే 2 సంవత్సరాలు అమ్మాయింది, ఆశ్రయం ఇచ్చింది, పలక నేర్పింది, సహాయం కోరితే పలకడం నేర్పింది, ఓర్పు నేర్పింది. జీవితం అంటే ఎత్తు పల్లముల కూర్పు అని కూడా నేర్పింది. కనురప్ప పాటు కాలంలో నీతో మా సహవాసం అయిపోయిందనిపిస్తుంది. మరిచిపోదామన్న మరవలేని ప్రేమ నీలోన
తుడిచి వేద్దామన్నా జరిగిపోని గుర్తులు నాలోన. మంచివైనా చెడువైనా అవి జ్ఞాపకాలే, మనము నడిచిన అడుగుల రూపకాలు. మనసు పెట్టి మాట్లాడు మరి ఇంకెందుకు దాపరికాలు అంటూ నా శాతవాన నన్ను ప్రేరేపిస్తుంది. ఒక చిన్న పద్యం 4 లైన్ చెప్తే చెప్ప. తల్లి గర్భము నుండి ధనం తేడెవ్వడు, వెళ్ళిపోయినాడు వెంటరాడు. లక్షాధికారైన లవణమగాని మెరుగు బంగారంగు బింగబోడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా బంగారం తినలేదు. ఓకేనా? సో బీ హ్యాపీ, స్టే హ్యాపీ, మంచి చదువుకోండి. ఓకే, అట్లాగే సార్ మునవర్ సార్ గురించి మర్చిపోయాను, సారీ సార్. సార్ కూడా మన తెలుగు సాహిత్యం అంటే సార్కి చాలా ఇష్టం. ఎందుకంటే మనం చూసినాం కదా, నేర్చుకొని మరీ వచ్చి మనకు చెప్పిండు. ఎందుకంటే అప్పుడు నేర్చుకున్న విషయాలు ఇప్పుడు చెప్పడం అంటే చాలా అరుదు కదా. మునవర్ సార్ కానీ మన ప్రిన్సిపల్ సార్ గారు కానీ తెలుగు సాహిత్యం మీద చాలా అభిమానం సార్ వాళ్ళకు. సో మన ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మంచి వ్యక్తి. ఎటువంటి సహాయం కావాలని మనకు చేస్తాడు, మీరు అడిగి చేయించుకోండి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్దామని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ రోజు అంటే ఇంట్రెస్ట్ సదస్సు నిర్వహించుకున్నాం, జాతీయ స్థాయి సదస్సు నిర్వహించుకున్నాం. ఆ సైడ్ల మీదుగా మనం ఒక కె శ్రీనివాస్ జే శ్రావణ్ జే సంధ్య మెయిన్ సిగ్నేచర్ ఉంది కదా సార్. ఆనంద్ హృదయాలను సృష్టించినందుకు ధన్యవాదాలు. పోతున్నారు బాగా. అది ఫస్ట్ అంతా తెలుగు కవిత్వ పరిమాణ భాష. మన భాషను గౌరవించుకోవడానికి మనమందరూ ప్రయత్నం చేద్దాం. తీసుకోవాల్సిందిగా దోస్తు కన్నా మించింది లేదు లోకాన, రత్నం కంటే మించింది అది దూకాన. మిత్రుడు కావాలి సుఖాలలో శోకాన, మిత్రుడు కావాలి సుఖములోను శోకాన. మిత్రుడు లేని జీవితం నరకం కాదా. అందుకని మిత్రులు ఎక్కడున్నారు అంటే ఈ 2 సంవత్సరాలు కలిసి ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు. చిన్నప్పుడు కూడా ఉంటారు, కానీ ఇప్పుడు మీరు ఎదిగిన బుద్ధి కలిగిన వాళ్ళు, కొంత పరిమితమైన మనస్సు గలవాళ్ళు. ఇప్పుడు కలిసినటువంటి స్నేహం చాలా గొప్పది. అట్లాంటి స్నేహ వాతావరణంలో కలిసి చదువుతున్నారు మీరు. మేము పాఠాలు ఏం చెప్పినాము, ఈ కళాశాలలో ఉన్నాం. నేను మహిళల కళాశాలలో సుమారుగా 12 ఏళ్ళు పనిచేస్తాను. ఇప్పుడు నాకు విద్యార్థులే ఎక్కువ మంది. వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడప్పుడు బస్సులో కలుస్తారు. సార్ నేను ఎంపీడీఓ చేస్తున్నా, నేను విలేజ్ అసిస్టెంట్ చేస్తున్నా, నేను అగ్రికల్చర్లో పనిచేస్తున్నా, నేను ఇంకొక దాంట్లో చేస్తున్నా, టీచర్గా చేస్తున్నా. వాళ్ళు చాలామంది కనపడుతూ ఉంటారు. కొంతమంది ఎక్కడ చేయకపోయినా ఒక పాపను చక్కనేసుకొని సార్ నేను మీ స్టూడెంట్ను మాట్లాడుతున్నాను. అవునా కావచ్చు అని సంతోషపడతాను. అట్లా చాలామంది విద్యార్థులు ఉన్నారు.
కాలేజీలో విద్యార్థులు ఎట్లా ఉంటారు అని ఒక అనుభవాన్ని అప్పుడు నేను రాసింది మీకు వినిపిస్తాను. అధ్యాపకత్వం అద్భుతమైన వరం. మీరు కూడా అధ్యాపకులు ఉంటే అప్పుడు ఇంకా అదృష్టం తెలుస్తుంది. అధ్యాపకత్వం అద్భుతమైన వరం. పాఠం చెప్పిన ప్రతి గంట ప్రాణవాయువులు లేచి వస్తాయి. చాలామంది మీరు ఇంత వయస్సులో ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్య రహస్యం ఏంటి అంటే, నేను ఇంకా పాఠాలు చెప్తున్నానయ్యా అందుకని ఆరోగ్యంగా ఉన్నా. పాఠం చెప్పిన ప్రతి గంట ప్రాణవాయువులు లేచి వస్తాయి. తరగతి గదిలో ప్రతి నిమిషం పెరుగుతుంది నా ఆయుష్దాయం. పద్యం, గేయం, కథ, నాటకం, పాఠం ఏదైనా కానీ పారవశ్యంలో నేను, నా వశంలో నా విద్యార్థులు. నేను నా విద్యార్థుల్లో ఒకరిని, నా విద్యార్థులు నా గురువు. నిధులను మించిన సుఖం లేదు జీవితంలో, కనీసం క్లాస్లోనైనా నిద్రపోయి అమ్మగా పాఠం చెప్తాను. నిధులను మించిన సుఖం జీవితంలో లేదు, కనీసం క్లాస్లోనైనా నిద్రపొండి అమ్మగా పాఠం చెప్తాను అన్నప్పుడు మందలింపు, ఉజ్జగింపు, తేల్చుకోలేక తేరిపాలు చూసే నా విద్యార్థులు అమాయ. చదువులు, పరీక్షలు, సర్టిఫికెట్లు, పదవులు, సంపాదన, భార్య, భర్త, పిల్లలు, బ్రతుకంటే ఇంతేనా? ప్రశ్న వికటంగా వినిపించి సముద్రంలోకి నీరు వస్తుంది, పోతుంది. కానీ ఆ ప్రవాహం కడలి సముద్రం అంతా నిశ్చలంగా ఉంటుంది. మీరు కూడా అంతే నిశ్చలంగా ఉన్నారు. ముందుగా అలాంటి డాక్టర్ గంగా లక్ష్మణ్ సార్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలుగు శాఖను ముందుకు నడిపిస్తూ విద్యార్థులను ఎంతో ప్రోత్సహిస్తూ జూనియర్స్ విద్యార్థులకు నా అభిమానాలు తెలియజేస్తున్నాను. సో జూనియర్స్ వీడియో కొడతా. లేదు ఎవరి మీద అలుగుతా, నేను ఎందుకు అలుగుతా, నాకేం అలగలేదు. నువ్వు తిను ఫస్ట్, నువ్వు తింటలేమని నేర్పించిన నేను. ఓకే సౌండ్ పెట్టి సౌండ్ గుర్తుకొస్తున్నాయి.
ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే నేను పక్కాలో
too much. This is too much. మంచి పాట అయిపోయింది. చాలు వెళ్ళు, చాలు పాట పెట్టు, మంచి పెట్టు. ఎందుకంటే ఆపేశారు? పర్లేదు అనండి. చిలక ముదరస్తకుండా కొరక ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలా మొహం చూడు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నా ఇష్టం కా